9 మంది పోలీస్ ఆఫీసర్లకి డెత్ సెంటెన్స్. 2020లో మనందరం కరోనాకి భయపడి ఇళ్లల్లో నుండి బయటికి వెళ్ళకుండా జాగ్రత్త పడుతూ ఉంటే, ఈ పోలీసులు మాత్రం ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి, ఆ కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులను ఇద్దరిని పోలీస్ స్టేషన్‌లో అంతమంది ముందు నగ్నంగా నుంచోపెట్టి 4 రోజుల పాటు టార్చర్ చేస్తూ వాళ్ళని కొట్టి చంపేశారు. అసలు వాళ్ళని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి ఇంత టార్చర్ చేయడానికి వెనకున్న రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళకున్న ఫోన్ షాప్‌ని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ సమయం ఓపెన్ చేసి ఉంచారని చెప్పి, ఇంత క్రూరంగా 4 రోజుల పాటు హింసించి చంపేశారు. ఇన్సిడెంట్ తమిళనాడులో ఒక చిన్న టౌన్. సంతకులం అనే ఒక టౌన్‌లో ఇదంతా జరిగింది. అతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి ఆ పోలీసులందరూ కొడుతుంటే, తన కొడుకు వెళ్లి మా తండ్రిని ఎందుకు కొడుతున్నారు? అసలు ఏం తప్పు చేశాడని కొడుతున్నారని నిందించినందుకు ఆ కొడుకు బెకిన్స్‌ని కూడా ఇద్దరిని కలిపి పోలీస్ స్టేషన్‌లో నగ్నం చేసి అందరి ముందు వాళ్ళని 4 రోజుల పాటు టార్చర్ చేసి చంపేశారు. పోలీసులని మీరేం చేశారు అక్కడికి తీసుకెళ్ళి అని అడిగినప్పుడు, మేము రాత్రంతా ఇంట్రాగేషన్ చేశామని చెప్పారు. కానీ రిపోర్ట్స్‌లో మాత్రం రాత్రంతా వాళ్ళని ఘోరంగా కొట్టారని మెన్షన్ చేశారు. విట్నెసెస్ చెప్పిందేంటంటే రాత్రంతా వాళ్ళ అరుపులు వినిపించాయని. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. తీసుకువెళ్తే డాక్టర్స్ వాళ్ళ కండిషన్ చూసి షాక్ అయ్యారు. బాడీ మొత్తం ఇంజ్యూరీస్, సివియర్ బ్లీడింగ్. స్టిల్ వాళ్ళని పోలీస్ కస్టడీకి పంపించారు. ఫాదర్ జయరాజ్ పరిస్థితి చాలా క్రిటికల్ అయింది. కొన్ని రోజుల్లోనే ఆయనైతే చనిపోయాడు. ఆహ్, జయరాజ్, జయరాజ్ చనిపోయిన కొన్ని గంటలకే తన కొడుకు బెకిన్స్‌కి కూడా చాలా సివియర్ అయ్యి తను కూడా చనిపోయాడు. అంతకంటే ఎక్కువగా షాప్ తెరిచిపెట్టినందుకు ఇద్దరి ప్రాణాలు తీసుకున్నారు ఈ 9 మంది పోలీస్ ఆఫీసర్స్. ఈ న్యూస్ ఎప్పుడో 2020లో జరిగితే ఇప్పుడెందుకు హైలైట్ అవుతుందంటే దీనికి జడ్జ్‌మెంట్ నిన్నే వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కామన్ పీపుల్, యాక్టివిస్ట్, సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరు దానిపైన రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత ఈ కేస్‌ని మెల్లగా సీబీఐకి ట్రాన్స్‌ఫర్ చేశారు. సీబీఐ ఈ కేసుని తీసుకున్న తర్వాత కొన్ని రోజులు కాదు, కొన్ని వారాలు కాదు, కొన్ని సంవత్సరాలు పట్టింది ఈ కేస్‌ని సాల్వ్ చేయడానికి. స్టేట్మెంట్స్, మెడికల్ రిపోర్ట్స్, ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేశారు. ఆల్‌మోస్ట్ 6 సంవత్సరాల తర్వాత కోర్ట్ ఫైనల్ జడ్జ్‌మెంట్ ఇచ్చింది. కోర్ట్ ఫైనల్ డెసిషన్ అనౌన్స్ చేసింది. ఈ 9 మంది ఆఫీసర్‌లకి డెత్ సెంటెన్స్ వేయాలి అని. వీళ్ళకి ఉరి శిక్ష వేయాలి అని జడ్జ్ అయితే ఫైనల్‌గా డిసైడ్ చేశాడు. అసలు ఏ అన్యం పుణ్యం తెలియని అమాయకులను తీసుకొచ్చి జస్ట్ ఒక అరగంట షాప్ ఓపెన్ చేసినందుకు ఇంత క్రూరమైన పని చేసి వాళ్ళని చంపేస్తారని అసలు ఆ జడ్జ్ కూడా చాలా షాక్ అయ్యాడంట. తండ్రి కొడుకులకి ఇద్దరికీ ఇలాంటి క్రిమినల్ రికార్డ్స్ లేవు. కాపాడాల్సిన పోలీసులే ఇలా రాక్షసుల్లా బిహేవ్ చేస్తున్నారు అని ఆ జడ్జ్ కూడా అపాయింట్ అయ్యారు. జస్టిస్ 6 ఇయర్స్ తర్వాత వచ్చింది. జయరాజ్ అండ్ బెకిన్స్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పోలీస్ ఆఫీసర్‌ల నుండి నష్టపరిహారం రావాలని, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకున్న ఆస్తులైనా సరే అమ్మి మరి ఆ పరిహారాన్ని చెల్లించాలి అని చెప్పి కోర్ట్ డెసిషన్ తీసుకుంది. 6 సంవత్సరాల తర్వాత జయరాజ్‌కి, బెకిన్స్‌కి, తన కుటుంబానికి ఇప్పుడు జస్టిస్ వచ్చింది. ఆఫీసర్‌లకి పనిష్మెంట్ సరిపోతుందా? మనందరిని రక్షిస్తారు అని పోలీసులని పెడితే వీళ్ళే మన ప్రాణాలకి ముప్పయ్యారు. ఈ పోలీస్ ఆఫీసర్‌లు ఇంకా రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ దీనిపైన స్పందిస్తూ చాలా స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి.